హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదేంటంటే నేను ఫిబ్రవరిలో షూట్ చేసిన వీడియో. చాలా లేట్ అయిపోయిందండి. నాన్న హెల్త్ బాలేకపోవడం వల్ల అస్సలు నేను వీడియోస్ కూడా ఎడిట్ చేయట్లేదు అండ్ అప్లోడ్ చేయట్లేదు. ఇదేంటి అంటే నాన్న హెల్తీగా ఉన్నప్పుడు ఫిబ్రవరిలో మాకు గురప్ప సంబరాలయ్యాయి. దానికి నేను, నాన్న కలిసి సంతకు వెళ్ళాము. అప్పుడైతే నేను షూట్ చేసుకున్న వీడియో ఇది. మీకు కూడా చూపిద్దామని. ఎర్లీ మార్నింగ్ విలేజ్‌లో ఎంత బావుంటుందో కదా! ఆ నేచరు, ఆ మంచు అంతా కూడాను చాలా బావుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేను, నాన్న అయితే కలిసి మంచిగా హ్యాపీగా పొలం గట్ల మధ్యలో ఎళ్లి అయితే సంతకి వెళ్ళిపోయాము. సంతకి ఎందుకు వెళ్ళాము అంటే గురప్ప సంబరాలకి ఎక్కువగా ఏంటంటే కుండలే యూజ్ చేస్తారు. మీలో ఎంతమందికి గురప్ప సంబరాల కోసం ఐడియా ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా సంతకైతే వెళ్ళిపోయాము నేను, నాన్న. దీనికి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అంటే కుండలే కాబట్టి ఫస్ట్ అయితే కుండల దగ్గరికే వెళ్ళాము. అంటే కుండలు ఒక్కొక్కరి ఆచారం ప్రకారం ఒక్కొక్క లెక్కలో కొంటారు. మా ఆచారం ప్రకారం అంటే మా పెద్దలు మాకెలా చెప్పారో దాని ప్రకారం మాకెన్ని అవసరమో అన్నీ కొనుక్కున్నాం మేము. అంటే కుండలే పెడతారు అందరూ కూడాను. కానీ కొంతమంది ఎక్కువ పెడతారంట, కొంతమంది తక్కువ కొంటారంట. ఇంకిలా రకరకాలుగా కొంటారు. ఇంకా అంతేనండి. మేమైతే ఫస్ట్ అయితే కుండల దగ్గరికొచ్చేసాం. చూసారా ఎన్ని కుండలున్నాయో. ఎందుకంటే అప్పుడే రామయ్య తండ్రి సంబరాలు కూడా ఉన్నాయి. అలాగే గురప్ప సంబరాలు కూడా ఉన్నాయి. రెండింటికి కూడాను కుండలు కొంటారు. అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ ఆ పెద్దదైతే కావాలని చెప్పి నాన్న ఆ కుండ చూసారు. ఇంకా సామాన్ల కోసం అయితే అమ్మతో మాట్లాడేస్తున్నారు. ఈ లోపల నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా మాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసి అయితే పక్కన పెట్టేశాము. పక్కన పెట్టేసి ఇంకా అన్నీ కూడాను వాటికైతే డబ్బులు ఇచ్చేసుకొని మాట్లాడుకొని అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మట్టి పొయ్యలు, ఇంకా అలాగే మనకి మొక్కలు పెట్టుకునే కుండీలు, పొయ్యలు, ఇంక ఈ చిన్న పిడతలు చూసారా? చిన్నప్పుడైతే డబ్బులు దాచుకునే వాళ్ళం కదా! ఆ పిడతలు అన్నీ కనిపించాయి. ఇంకా అక్కడి నుంచి అయితే బట్టలు కొనడానికి వెళ్ళాము. సంత అంటే ఇదేం అంత పెద్ద సంత కాదండి. చిన్నది. ప్రతి బుధవారం మా దగ్గరలో ఈ సంత అయితే ఉంటుంది. ఇంకా సంతకైతే వెళ్ళాము మేము. ఇంకా అక్కడ నాన్న అయితే అన్నీ ఏమేమి కావాలో అవన్నీ బేరమాడుతున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అస్సలు బేరమాడడం రాదు. ఇంకా అలాగే అక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు. కూరగాయల దగ్గరకు కూడా వెళ్ళాము. దాంతోపాటు గురప్ప సంబరాలకి మాకు ఇంకా ఎక్స్ట్రా ఏమేమి కావాలో అవి కూడా మేమైతే కొనుక్కున్నాము. ఇక్కడైతే పసుపు కొమ్ములు, ఎర్ర కందమాలం ఇవన్నీ మనకు కావాలి కదా! అవన్నీ కూడాను మేమైతే కొనుక్కున్నాము. ఇంకా ఫ్రెష్ కూరగాయలు సంతలో అయితే మనకి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి కదా! ఇంకా వాటితో పాటు ఈ బొట్టులు, గాజులు అలాగే ఇవన్నీ కూడాను సంతలో దొరుకుతాయి. నాకు బేసిక్‌గా స్ట్రీట్ షాపింగ్ అన్నా, సంతలన్నా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇవన్నీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా అలాగే సంతలో అయితే ఇలా ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు అన్నీ అమ్ముతున్నారు. బేసిక్‌గా నాకు డ్రై ఫిష్ అన్నా సరే చాలా ఇష్టం. కానీ పూజ సామాన్లు కొనుక్కున్నాం కదా! అందుకని కొనుక్కోలేదు. ఇంకా ఇక్కడైతే ఈ కవ్వాలు, నెక్స్టు కత్తిపేటలు ఉంటాయి కదా! అవి అలాగే వాటితో పాటు రకరకాల కుంకుమ అమ్ముతున్నారు. బేసిక్‌గా సంతలైతే చాలా బావుంటాయి కదా! ఇంకా అక్కడి నుంచి వచ్చైతే చెరుకులైతే కొనుక్కున్నాం మేము. ఇంకా అక్కడ చూసారా పెద్ద చెట్టయితే ఉంది. దాని పూజ కూడా చేస్తున్నారు. బేసిక్‌గా పల్లెటూరులో ఇవన్నీ చాలా కామన్. మనం చెట్లని పూజిస్తాం కదా దేవుడి రూపంలో. అదైతే ఆ ట్రెడిషన్ చాలా మంచిది. ఇంకా అక్కడి నుంచి బుట్టలు అమ్ముతారు కదా! ఆ బుట్టల దగ్గరకైతే వచ్చాము. ఇంకా బుట్టలు అవన్నీ మానులు చాలా అమ్ముతున్నారు. ఇవైతే నాకు చాలా ఇష్టము. ఇలా వెదురుతో చేసినవి గానీ, ఇలా నేసి చేసినవి గానీ నాకైతే బేసిక్‌గా చాలా ఇష్టం. కొనుక్కోవాలనుకుంటాను. ఇంకా చాటలు, బుట్టలు అన్నీ రకరకాలైతే ఉన్నాయి. చూడడానికైతే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ నేను తీసుకువెళ్ళలేను కదా! ఇవన్నీ బెంగుళూరు. అందుకని తీసుకోలేదు. మా నాన్న అయితే ఒక చార్ట్ తీసుకున్నారు. ఇంకా అక్కడ ఏంటి అంటే మా నాన్నకి ఆ చాట్ అమ్ముకునే ఆయనకి కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అక్కడ ఆయన ఫస్ట్ చాట్ అమ్మే వాళ్ళకి రూ. 80కి ఇచ్చారు. మాకు మాత్రం రూ. 150 చెప్పారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ చెప్పారు. అలా చెప్పకూడదు కదా అని నాన్నైతే అడిగారు. అంతేనండి. ఇంకా ఆ తర్వాత అయితే మాకు కావాల్సిన బట్టలైతే మేము తీసుకున్నాము. కానీ ఒక్కటైతే చెప్తానండి. సంతలో మనం ఎంత బేరమాడితే అంత. ఎందుకంటే మాకు బట్టలు కూడాను ఆల్మోస్ట్ 1500 చెప్పారు. మా నాన్న బేరమాడితే అవేమో 600కే ఇచ్చారు. నాలాంటి వాళ్ళు వెళ్తే ఇంకా అంతే. బేరమాడతాం అన్నాళ్ళే సంతకెళ్ళండి. అప్పుడైతే చాలా చవకగా వస్తాయి మనకి. ఇంకా ఆ తర్వాత మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా నేను, నాన్న అయితే హ్యాపీగా
ఇంటికొచ్చేసాము. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వ్లాగ్స్ ఉన్నాయి. నాన్న హెల్త్ బాలేకపోవడం వల్ల నేను అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇంక కంటిన్యూగా అన్నీ అయితే అప్‌లోడ్ చేస్తాను. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్.